హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ Banvika Telugu vlogs. హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను సాంబార్ చూపించబోతున్నాను. సాంబార్ అంటే అందరికీ తెలిసిందే కదా, అందరికీ వచ్చు. కాకపోతే నేను ఎలా చేస్తాను, నా స్టైల్లో సాంబార్ ఎలా పెడతానని చూపిస్తున్నాను. అయితే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. దీనికోసం నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఒక కప్పు కందిపప్పుకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, వెజిటబుల్స్ ఏమో టమాటా, వంకాయ, క్యారెట్, దొండకాయ, ఆనియన్స్, బెండకాయ, ములక్కాయ తీసుకుంటున్నాను. సాంబార్లో ములక్కాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. ఇప్పుడు కందిపప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగి దానికి సరిపడినంత వాటర్ పోసుకోవాలి. అలాగే చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ముందుగా అయితే మనం పప్పు ఉడికించి పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. ఒక 3-4 విజిల్స్ వచ్చినట్లయితే పప్పు మెత్తగా ఉడుకుతుంది కదా, అట్లాగా ఉడికించి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ చూద్దాం. సాంబార్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను. దానిపైన ఒక మట్టి పాత్రను పెట్టుకున్నాను. నేను ఈరోజు మట్టి పాత్రలో చేస్తున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవటం వల్ల తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఈ పోపు దినుసులు ఇవన్నీ వేసి వేగిన తర్వాత ఇందులో కొంచెము ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసుకుంటే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. తాలింపులో దేంట్లో అయినా ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకుంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను అవన్నీ వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇంగు వేసుకుంటున్నాను. పప్పుచారు, సాంబార్ అట్లాంటి వాటిలో ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇవన్నీ వేసుకున్న తర్వాత కలిపేసుకున్నాను. తర్వాత ముందుగా చూపించే వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి 1 by 1 వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను. తర్వాత క్యారెట్, దొండకాయ, వంకాయ అవన్నీ కూడా వేసుకుని కలుపుకోవాలి. వీటన్నిటిని కొంతసేపు ఆయిల్లో వేగనివ్వాలి, ఎందుకంటే పచ్చి వాసన లేకుండా ఉంటుంది కదా. ఇలా ఆయిల్లో మగ్గటం వల్ల టేస్ట్ బాగుంటుంది. వెంటనే ఎసురు పోస్తే బాగోదన్నమాట. కొంచెం ఒక 2 నిమిషాలు అట్లాగా ఆయిల్లో వేయించుకోవాలన్నీ కలిసే వరకు. ఇంకా వెజిటబుల్స్ ముక్కలన్నీ వేసిన తర్వాత ఇందులోనే 1/2 స్పూన్ పసుపు వేసానండి. పసుపు ఇంట్లో తయారు చేసుకుందనమాట. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. ఉప్పు కొలత అనేది చెప్పట్లేదు, ఎందుకంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు వేసుకోవాలన్నమాట. నేనైతే ఈ పాత్ర నిండా చేస్తున్నాను అనమాట. ఇలా మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. చూడండి, బాగా మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనము చింతపండు నానబెట్టుకున్నాము కదా, ఆ చింతపండుని పిసికి రసం పోసుకోవాలి. ఇందులో పులుపు మనకి సరిపోకపోతే కొంచెం లెమన్ అయినా పిండుకోవచ్చు. ఈ చింతపండుని అయితే బాగా పిండుకుంటున్నాను. నాకైతే ఈ చింతపండు రసం అనేది సరిపోయిందనమాట. చింతపండు కొంచెం పుల్లగా ఉంది, కొన్ని అయితే అంత పులుపు ఉండవు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా కొంతసేపు కాగనిద్దాము. ఈ వాటర్ అనేది కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా పప్పు అయితే ఉడికించి పెట్టుకున్నాము కదా, ఆ పప్పు వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం వేసాను. కారం ఎక్కువ వేసుకోవట్లేదు, ఎందుకంటే ఇందులో నేను వేరొక పౌడర్ కూడా వేస్తాను. అదేంటనేది మీకు చూపిస్తాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, ఎండుమిర్చి వేసాము, అందుకు 1 స్పూన్ కారం వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ పప్పు కూడా వేసాను. వేసిన తర్వాత నేను ఈ పాత్ర నిండా నీళ్ళు పోసుకున్నాను. అంటే నేను ఈ పాత్ర నిండా చేసుకుంటున్నాను అనమాట. ముక్కలు అవన్నీ ఉడికేసరికి కొంచెం క్వాంటిటీ అనేది తగ్గుతుంది కదా. ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కాగనిచ్చుకుందాం, ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా, కొంచెం త్వరగా కాగాలి కదా. అందుకని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మరిగించుకుందాము. మధ్య మధ్యలో కొంచెం గరిటెతో తిప్పుతూ ఉండాలి, లేకపోతే పొంగిపోతూ ఉంటాయి. పొంగితే అస్సలు బాగోవండి. సాంబార్ అయితే కాగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి నేను ఒక పౌడర్ వేస్తానని చెప్పాను కదా, ఆ పౌడర్ కోసం నేను ఏం తీసుకున్నానో చూడండి. దీనికోసం 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, కొంచెము ఎండు కొబ్బరి అనమాట. వీటిని పౌడర్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు మరుగుతున్న సాంబార్లో 1 స్పూన్ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేసుకున్నాను. అలాగే కొంచెము బెల్లము, సాంబార్లో కానీ పప్పుచారులో కానీ రసంలో కానీ కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను ఇందాక చూపించాను కదా, మిరియాలు, ధనియాలు, కొబ్బరి, అవి పౌడర్గా చేసుకొని ఈ సాంబార్లో వేసుకున్నాను. నేను దీనికోసమని కొంచెం కారం తక్కువ వేసుకున్నాను అనమాట. అంతేనండి, సాంబార్ అయితే రెడీ అయిందో లేదో చూద్దాం. చూడండి, ఇలా ఒక ముక్క పట్టుకుంటే చూడండి, ఇక్కడైతే ములక్కాయ ముక్క పట్టుకొని చూస్తే కాగినట్టు తెలిసిపోయింది కదా. ఇంకా అంతేనండి, సాంబార్లో ఈ మిరియాలు వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఎంతో టేస్టీగా ఉంటే నా స్టైల్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇలాగ కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవటమే.